హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసిస్ మల్టీవర్స్. ఈరోజు మనం ట్రావెల్ లాగ్ డే 2లో బెంగళూరు టు లంకవి. మనం ఒక చిన్న క్యూట్ ఐలాండ్కి వెళ్ళిపోతున్నాము. నేచర్ బాగా నచ్చే వాళ్ళకైతే మస్తు నచ్చుతుంది లంకవి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మనం ఇంకా వెంటనే బయలుదేరిపాం. నైట్ బెంగళూరులో ఫ్లైట్ ఎక్కాం. ఎర్లీ మార్నింగ్కి సన్ రైజ్ మిస్ అయిపోయానండి నిద్రలో ఉండిపోయి. కానీ ఇంత బ్యూటిఫుల్ సీ గ్రీన్లో ఉన్న సీన్ మాత్రం మిస్ అవ్వలేదు. చాలా అంటే చాలా బాగుంది. చాలా చిన్నగా ఉంది ఎయిర్పోర్ట్ కూడా, చాలా క్యూట్గా, నేచర్కి చాలా దగ్గరగా ఉండొచ్చు. ఈ లంకవి మాత్రం నాకు బాగా నచ్చింది. నేను ఇంకా దిగిపోయాను. దిగిపోయిన తర్వాత ల్యాండింగ్ అవ్వగానే మనం ఇంకా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇంతవరకు ఎయిర్పోర్ట్లో నేను బస్ షటిల్స్ ఎక్కానే కానీ ఇదేనండి ఖచ్చితంగా దిగి నడుచుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోయాను. ఈ ఎయిర్పోర్ట్ అయితే చాలా నచ్చింది నాకు. లోపలికి వెళ్ళగానే ఇంకా మనకి బెల్ట్ నెంబర్ తెలుసు కాబట్టి ముందు మనం ఫస్ట్గా వెళ్ళి మన లగేజ్ని కలెక్ట్ చేసేసుకుందాము. లగేజ్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు వెయిట్ చేయాలి. ఎందుకు అనుకుంటున్నారా? మా హస్బెండ్ కూడా ఇక్కడికే వస్తారు. మేమిద్దరం కలిసి ఇక్కడి నుంచి మేము ట్రావెల్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. ఫస్ట్ లగేజ్ కలెక్ట్ చేసుకున్నాక ఈ పక్కనే విండో నుంచి చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఒక మినీ పాండ్ అనేది కనిపించింది. ఇంకా కనిపించిన వెంటనే దగ్గరికి వెళ్ళి మన వీడియో తీయకుండా అంటామా, మీకు చూపించాలి కదా. అందుకే నాతో పాటు మీరు చూడండి, ఎంత క్యూట్ ఉంది కదా. చాలా బాగుంది. ఈ లోటస్లు కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఈలోపే మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఒక్కసారి సెల్ఫీ తీసేసుకున్నాం ఇద్దరం కలిసిన వెంటనే. ఆ తర్వాత వెళ్ళి సిమ్ ఫస్ట్ మనం తీసుకోవాలి. ఇక్కడ మనం 3 days ఉండిపోతున్నాము. ఈ 3 daysకి సిమ్ తీసుకున్నాం. తర్వాత ట్యాక్సీ కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ కరెన్సీలో రింగెట్స్ అంటారనమాట. ఒక రింగెట్ మన ఇండియన్ కరెన్సీలో 21 రూపీస్. ట్యాక్సీని ఫస్ట్ మనం మాట్లాడుకొని ఇక్కడ నుంచి ట్రావెల్ అనేది స్టార్ట్ చేసాం. ఫస్ట్ బయటికి రాగానే వీడు ఒక స్లిప్ ఇస్తాడు. ఆ స్లిప్ తీసుకొని బయట ఉన్న కార్ వాళ్ళ దగ్గర ఇస్తే మనకి కార్ కీస్ అనేది ఇచ్చి ఒక ఫోటో తీసుకుంటారు. మేమిద్దరం కలిసి ఒక మంచి సెల్ఫీ కూడా ఇచ్చేసాం ఆ కార్ వాడితో. ఫస్ట్ తీసుకున్న వెంటనే ఇంకా మేము ట్రావెల్ అనేది స్టార్ట్ చేసాం. ఫస్ట్ రూమ్కి వెళ్ళి లగేజ్ పెట్టి కొంచెం ఫ్రెష్ అయ్యి ఎక్కడికి వెళ్ళాలో ఏంటో, ఈరోజు మా హస్బెండ్ ఏదో సర్ప్రైజ్ ఉందన్నారు. ఏంటో అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూసారండి నేచర్ ఎంత బాగుందో కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను తీసుకున్న హోటల్ కూడా చాలా బాగుంది. నేను లాస్ట్ వరకు చూస్తే నా హోటల్ చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంది వ్యూ కూడా. ఇంకా మేము అలా మాట్లాడుకుంటూ హోటల్ వరకు చేరుకున్నాం. ఇదిగోండి, ఇదే మా హోటల్ ఒలియా రెసిడెన్సీ. చాలా బాగుంది బ్యూటిఫుల్గా. చూడండి ఎంత పీస్ ఆఫ్ మైండ్గా ఉందో. ఇక్కడే మనం 3 days ఉండిపోతున్నాం. ఏం చేయబోతున్నాం, ఎక్కడికి వెళ్తా అంటే మరిన్ని వీడియోస్ మీకు నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తుంటాను. అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.